ఆ టీడీపీ లీడర్కి వరుసబెట్టి చుక్కల మీద చుక్కలు ఎదురవుతూనే ఉన్నాయా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది, లడ్డూలా ఛాన్స్ దొరికేసిందని తెగ ఎక్సైట్ అయిపోయి ఆయన చేసిన ట్వీట్ రివర్స్ కొట్టిందా? గుర్తింపు కోసం తహతహలాడేస్తున్న సదర్ సీనియర్ వస్తుండా ఈ ఫీలింగ్స్ అనగానే అధిష్టానం నో ఫీలింగ్స్ అని చెప్పేసిందా? ఇంతకీ ఎవరా నేత? ఏమా గుర్తింపు గోడు? తెలుగుదేశం సీనియర్ లీడర్గా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ రాజకీయాల్ని ఒకప్పుడు శాసించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు ఆయనకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయాక సోమిరెడ్డికి గడ్డుకాలం మొదలైంది. వరుసగా 4 ఎలక్షన్స్లో ఓడిపోయిన వారికి పార్టీ టికెట్ ఇవ్వబోమని ప్రకటించారు లోకేష్. అప్పటికే ఆ లిస్టులో చేరిపోయిన సోమిరెడ్డికి 2024లో టికెట్ వస్తుందా రాదా అన్న డౌట్స్ ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి 2 జాబితాల్లో ఆయనకు స్థానం లభించలేదు. పార్టీలో కొత్తగా చేరిన వారికి టికెట్లు ప్రకటించిన అధిష్టానం మాజీ మంత్రి పేరును మాత్రం పరిగణలోనికి తీసుకోలేదు. సోమిరెడ్డి స్థానంలో ఆయన కోడలు శృతికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావించింది. అందుకు ఆయన అంగీకరించలేదట. ఇతర అభ్యర్థుల పేర్లను పరిశీలించినా వారు పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. ఎన్నికల గడువు సమీపిస్తూ ఉండటంతో చివరకు సోమిరెడ్డినే సర్వేపల్లి నియోజకవర్గానికి ఎంపిక చేశారు చంద్రబాబు. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఆశించారు సోమిరెడ్డి. కానీ నారాయణతో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి ఇవ్వడంతో కంగుతింది చంద్రమోహన్ రెడ్డి వర్గం. పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా టీడీపీని వీడి వైసీపీలో చేరి మళ్లీ వచ్చిన నేతకు ఎలా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారంటూ అప్పట్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు సోమిరెడ్డి అనుచరులు. ఇక ఆయన కూడా సర్వేపల్లి నియోజకవర్గానికే పరిమితమై అక్కడి కార్యకలాపాలపైనే దృష్టి సారిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మైనింగ్ అవకతవకల మీద ఎన్నికలకు ముందు సోమిరెడ్డి పోరాటాలు చేశారు. పొదలకూరు సమీపంలోని మైన్ వద్ద దీక్ష చేశారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిలికా మైన్స్ ను తన అనుచరులకు ఇప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు మాజీ మంత్రి. కానీ అది సాధ్యం కాలేదు. ఇదే సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ మైన్స్ ను వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేతకిచ్చే ప్రతిపాదనతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు సోమిరెడ్డి. పార్టీలో సీనియర్ అయిన తనకంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తూ ఉండటం, తాను ప్రతిపాదించిన పనులు జరగకపోవడం ఆయనలో అసహనాన్ని పెంచుతోందట. పార్టీ అధిష్టానం తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారట. సరిగ్గా ఈ టైంలో లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ను తనకు అందివచ్చిన అవకాశంగా భావించారట ఆయన. మంచి తరుణం మించినా దొరకదని అనుకుంటూ కడప టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రతిపాదనకు వెంటనే మద్దతిచ్చేసి మంచి మార్కులు కొట్టేయాలని అనుకున్నారట. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసేశారు మాజీ మంత్రి. గతంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా లోకేష్ నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారాయన. ఎన్టీ రామారావు, చంద్రబాబు వద్ద పనిచేశామని, 3వ తరం నాయకుడి కింద పనిచేయడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా అప్పట్లో ప్రకటించారు సోమిరెడ్డి. కానీ బ్యాడ్ లక్. లోకేష్ కు డిప్యూటీ సీఎం విషయంలో ఎవ్వరూ ఎక్కడా మాట్లాడవద్దని స్ట్రిక్ట్ గా చెప్పేసింది పార్టీ అధిష్టానం. దీంతో పాపం సోమిరెడ్డికి మరోసారి చుక్కెదురైందన్న చర్చ జరుగుతోంది నెల్లూరు జిల్లాలో. వస్తుండాయి ఫీలింగ్స్ అని ఆయన అన్నా నో ఫీలింగ్స్ నో స్టేట్మెంట్స్ అంటూ అధిష్టానం చెక్ పెట్టిందని, సోమిరెడ్డి ఏదో ఆశిస్తే అక్కడ ఇంకేదో జరిగిపోయిందన్న చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో.